హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఇట్ నాన్ స్టాప్. ఇవాళ సెషన్లో యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని కిందన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక 50 గ్రాముల బోన్లెస్ చికెన్ని తీసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. సాల్ట్ మీ రుచికి సరిపడినంత, అలానే మిరియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, అలానే కార్న్ఫ్లోర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ వరకు మీరు మ్యారినేట్ చేసుకోవాలి. వెనిగర్ వేయడం వల్ల చికెన్ పీసెస్ అన్ని చాలా టెండర్గా అవుతాయండి, చాలా త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇన్ కేస్ మీ దగ్గర వెనిగర్ లేకపోతే ఒక 1/2 అవర్ వరకు చికెన్ పీసెస్ని సాల్ట్ వాటర్లో డిప్ చేసి ఉంచండి. ఆ తర్వాత సాల్ట్ వాటర్ని డ్రైన్ చేసేసి చికెన్ పీసెస్ని మ్యారినేషన్కి తీసుకోండి. అప్పుడు కూడా మీకు చికెన్ అనేది చాలా టెండర్గా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది వితిన్ 5 మినిట్స్లో. ఒక 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కవర్ చేసి ఒక 5 నిమిషాల సేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మన చికెన్ పీసెస్ అనేవి చాలా త్వరగా కుక్ అయిపోతాయి. చికెన్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఒక లిడ్తో క్లోజ్ చేసుకుని 5 to 7 మినిట్స్ వరకు మనం చికెన్ని కుక్ చేసుకోవచ్చు. ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ చూడండి ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయింది. మరొక 2 మినిట్స్ వరకు మనం కవర్ చేసి కుక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే చికెన్ పీస్ని కట్ చేసి చూడొచ్చు. చాలా ఈజీగా మీకు స్పూన్తోనే చికెన్ అనేది కట్ అయిపోతుంది. పీస్ చూసారు కదా, చాలా ఈజీగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఫ్రైడ్ రైస్ కోసం స్టవ్ ఆన్ చేసి మరొక బాండీ పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న అల్లం 1 టేబుల్ స్పూన్, ఫైన్గా చాప్ చేసుకున్న వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన వెజిటబుల్స్ యాడ్ చేసే టైం అన్నమాట. ఒక పచ్చిమిర్చి ఫైన్గా చాప్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఒక చిన్న క్యారెట్ని సన్నగా చాప్ చేసుకుని అది కూడా యాడ్ చేసుకోవాలి. అలానే క్యాప్సికమ్ మీ దగ్గర ఉన్న కలర్ బట్టి, నా దగ్గర ఓన్లీ గ్రీన్ క్యాప్సికమ్ ఉందండి, సో ఇప్పుడు నేను గ్రీన్ క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫైన్గా చాప్ చేసుకుని. వెజిటేబుల్స్ పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక 1 మినిట్ వరకు మీరు సాటే చేసుకుంటే సరిపోతుంది. వెజిటేబుల్స్ని ఇట్లా సాటే చేసుకున్న తర్వాత వీటన్నిటిని ప్యాన్లో ఒక పక్కకు జరుపుకుని ఎగ్స్ని క్రాక్ చేసి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 50 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి, అట్లానే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. రైస్ వచ్చేసి 2 కప్స్ తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు తక్కువ క్వాంటిటీస్ తీసుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటి క్వాంటిటీస్ వేరీ అవుతాయి. ఎగ్ని మనం ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత క్రాక్ చేసి బాగా స్క్రాంబుల్ చేసుకోవాలి చిన్న పీసెస్ లాగా. ఇప్పుడు సెకండ్ ఎగ్ని కూడా మీరు క్రాక్ చేసి యాడ్ చేసుకోవాలి. ఎగ్ మొత్తాన్ని కూడా ఇలా స్క్రాంబుల్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్లో కలిపి కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ అలానే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను రైస్లోకి సరిపడా సాల్ట్ వేసి కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి మాత్రమే మనం సరిపడా సాల్ట్ అట్లానే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అట్లానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను.
ఇన్ కేస్ మీకు గనక ఇష్టమైతే అజినోమోటో టేస్టింగ్ సాల్ట్ కూడా మీరు ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు, ఒక 1/2 టేబుల్ స్పూన్. అది ఆప్షనల్ అండి. ఇప్పుడు సాసెస్ యాడ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రైడ్ రైస్కి షెజ్వాన్ సాస్ అనేది కంపల్సరీ అండి. అలానే సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. అట్లానే 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ రెడ్ చిల్లీ గార్లిక్ సాస్ యాడ్ చేసుకుంటున్నాను. షెజ్వాన్ సాస్ లేకపోతే నార్మల్ రెడ్ చిల్లీ సాస్ యూస్ చేసినా పర్వాలేదు, బట్ మీకు షెజ్వాన్ సాస్తో మాత్రమే అసలైన టేస్ట్ వస్తుంది. సాసెస్ మొత్తం కూడా మన ఎగ్ అట్లానే చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్ చేసుకున్న రైస్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నానండి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. అలా ఉడికిన రైస్ని ప్రెషర్ అంతా పోయిన తర్వాత రైస్ని బయటికి వేరే ప్లేట్లోకి తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లార్చుకున్నాను. ఇప్పుడు నేను ఆ రైస్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ బాస్మతి రైస్తో అయితే టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్ గ్రెయిన్ అనేది మనకి బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎంత సాఫ్ట్గా ఎంత జెంటిల్గా మీరు మిక్స్ చేస్తే రైస్ గ్రెయిన్ అనేది మీకు అంత బాగా బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫైన్గా చాప్ చేసుకున్న కొరియాండర్ ఉంటే కొత్తిమీర అది కూడా చల్లుకోవచ్చండి. నేను ఇక్కడ ఫైన్గా చాప్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ రైసే కాబట్టి మీరు ఈ ప్రాసెస్ మొత్తం అంతా కూడా రైస్ యాడ్ చేసిన దగ్గర నుండి హై ఫ్లేమ్లోనే మీరు రైస్ని టాస్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే రైస్ గ్రెయిన్ ఎక్కడ కూడా మీకు బ్రేక్ అవ్వకుండా ఉంటే తినేటప్పుడు కూడా మీకు చాలా టేస్టీగా ఉంటుంది. అలానే లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తుందో. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. సో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుని మన యమ్మీ చికెన్ ఫ్రైడ్ రైస్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మీరందరూ ఎప్పుడు ట్రై చేస్తున్నారు? మీరు ట్రై చేసినప్పుడు మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో, ఎంత టేస్టీగా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.